సో దాన్ని మొత్తంగా నువ్వు తొలగించడం ఎవరి తరము కాదు, ఎందుకంటే ఆ డిమాండ్ అండ్ సప్లై ఉంది. సో డిమాండ్ అండ్ సప్లై అర్బన్ ఎకానమీలో ఉన్నప్పుడు ఇట్ ఈస్ జస్ట్ నాట్ పాసిబుల్. ఎందుకంటే అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఉంటుంది ఇది. అందువల్ల ఆ స్ట్రీట్ వెండింగ్ను, హాకింగ్ను ఒక అర్బన్ మాస్టర్ ప్లాన్లో మిళితం చేసి అర్బన్ రెన్యువల్ అంటే నగర పునర్జీవనంలో భాగం చేసి నగరానికి ఇది న్యూసెన్స్ కాకుండా నగరానికి ఒక అందంగా, ఒక యాక్టివ్ సిటీగా, ఒక వైబ్రెంట్ సిటీగా రూపాంతరం చెందడంలో స్ట్రీట్ వెండింగ్ను, హాకింగ్ను ఇంటగ్రేట్ చేయగలిగితే అటు దానిపైన ఆధారపడ్డ జీవనోపాధి పొందుతున్న వారికి, వారు అమ్ముతున్న వస్తువులు సేవల వల్ల లాభం పొందుతున్న వినియోగదారులకు, వారు వల్ల ఇబ్బంది పడుతున్న వాహనదారులు, పాదచారులకు, ప్రజలకు న్యాయం జరుగుతుంది. రైట్ సార్. అంటే ఈ ఇష్యూలో సీఎం స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి స్పందించడాన్ని ఏ రకంగా చూడాలి? అదే ఆహ్వానించాలి కానీ స్పందించాల్సింది అనేది ఇవాళ ఒక్క ఇష్యూ, కుమార్ ఇష్యూ వచ్చింది, సోషల్ మీడియాలో సెన్సేషన్ అయింది. సహజంగానే నాయకులు స్పందిస్తుంటారు. స్పందన ఒక పాలసీకి దారితీయాలి. ఒక ఇన్సిడెంటు, ఒక ఈవెంటు, ఒక ట్రిగర్ షుడ్ లీడ్ టు ఒక హెల్తీ, లాజికల్, రేషనల్ పాలసీ. అంటే మన ప్రభుత్వాలు ఏమవుతుందంటే ఫైర్ ఫైటింగ్ అలవాటు పడుతున్నాయి. అంటే ఒక సమస్య వస్తుంది, వెంటనే ఆ సమస్యకు ఒక స్పందన. సో నెవర్ రియాక్ట్ టు థింగ్, రెస్పాండ్ టు ఎ థింగ్. అంటే ఒక ముందస్తుగా ఒక ప్రణాళికాబద్ధమైన ప్రాబ్లమ్ సాల్వింగ్ సిస్టమ్ అనేది అడ్మినిస్ట్రేషన్లో ఉండాలి. ఇప్పుడు మనకు రాష్ట్ర ప్రణాళిక బోర్డు లాంటి సంఘాలు ఉన్నాయి. సో ఇవి ఆలోచించగలరు. అన్ఫార్చునేట్లీ అవి కూడా రాజకీయ పునరావాస కేంద్రాలు అయ్యాయి. ఒక అద్భుతమైన వ్యవస్థ స్టేట్ ప్లానింగ్ బోర్డు. సో ఇలాంటి ఇష్యూ వచ్చింది. దీనిపైన వెంటనే నేషనల్ హాకర్ ఫెడరేషన్ ఉంది, హాకర్ల ప్రతినిధులు ఉంటారు, స్ట్రీట్ వెండర్ల ప్రతినిధులు ఉంటారు, ఈ రంగంలో పనిచేసిన అనుభవం ఉన్న ఎన్జిఓస్ ఉంటారు, పోలీస్ అధికారులు, ట్రాఫిక్ అధికారులు ఉంటారు. వీళ్ళందరితో కూర్చొని ఒక పాలసీ రూపకల్పనకు హైదరాబాద్ స్ట్రీట్ ఎకానమీ ఏంటి అనే ఒక పరిశోధన జరిపి ఒక పబ్లిక్ పాలసీకి ఒక రీసెర్చ్ డ్రివెన్ ఉండాలి. ఆ రీసెర్చ్ డ్రివెన్ పబ్లిక్ పాలసీ లేకుండా ఫైర్ ఫైటింగ్ లాగా ఆ సందర్భంలో ఆ అంశం వచ్చింది, మీడియాలో, సోషల్ మీడియాలో సెన్సేషన్ అయింది, దానికి రియాక్ట్ అవుతారు. కుమార్తో ఈ సమస్య బిగిన్ కాలేదు, కుమారి ఆంటీతో ఈ సమస్య ఎండ్ కాదు. సో ఇలాంటి మళ్ళీ ఎప్పుడోసారి మళ్ళీ మనం చదువుకుంటాం, మాట్లాడుకుంటాం. సో మీడియాకు కూడా ఏంటంటే ఆ కుమారి ఆంటీ వల్ల మీడియాకు కూడా అట్రాక్షన్, అది ఐబాల్ జర్నలిజం కదా, టీవీని జనం చూడాలి, యూట్యూబ్లో వ్యూస్ రావాలి, అది కాదు. లెట్ us లీడ్ దిస్, టేక్ దిస్ as an opportunity. ఇప్పుడు ఏదో ఒక ట్రిగర్ ఉండాలి సమాజంలో. సో ఆ ట్రిగర్ను ఒక విస్తృత విధాన రూపకల్పనకు వాడుకోవాలి. అందువల్ల ముఖ్యమంత్రి కూడా అపీల్ ఏంటంటే, కుమారి ఎపిసోడ్లో మీరు రియాక్ట్ అయ్యారు, చాలా సంతోషం, అప్రిషియబుల్. కానీ అది ఒక స్ట్రీట్ ఎకానమీ, హైదరాబాద్ స్ట్రీట్ ఎకానమీని హైదరాబాద్ అర్బన్ ఎకానమీలో, అర్బన్ లైఫ్లో ఎలా ఇంటగ్రేట్ చేయాలి, అర్బన్ పబ్లిక్ స్పేసెస్కు అన్ని రకాల స్టేక్ హోల్డర్లకు మధ్య ఒక సినర్జీ ఎలా సాధించాలి, అర్బన్ న్యూసెన్స్గా భావించబడుతున్న స్ట్రీట్ వ్యాపారాన్ని అర్బన్ లైఫ్కి ఒక అట్రాక్షన్గా, అర్బన్ లైఫ్కి ఒక వాల్యూ అడిషన్గా ఎలా మార్చాలి అనే దానిపైన ఒక పరిశోధన, యాక్షనబుల్ రీసెర్చ్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగితే అప్పుడు అది నిజమైనటువంటి పాలసీ రెస్పాన్స్ అవుతుంది. రైట్ సార్. ఇక మరో టాపిక్, నంది ఇక